ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత, అదేవిధంగా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఇంటికి నిన్న కల్వకుంట్ల కవిత రావడం జరిగింది, కేసీఆర్ కూతురు. ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 2023 ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించిన మెజార్టీ అభ్యర్థులు ఓడిపోయిన క్రమంలో కొత్త వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో ప్రస్తుతం అంటే వచ్చే ఎన్నికల నాటికి బీఫామ్ ఆశించడం జరుగుతుంది. బీఫామ్ ఆశిస్తున్న తరుణంలో కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఉప్పల వెంకటేష్ బీఫామ్ ఆశించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్త ప్రధానంగా రావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఉప్పల వెంకటేష్ సమయం దొరికినప్పుడల్లా ఒకవైపు కేసీఆర్, ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావుని కలవడంతో పాటు కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురుని కూడా కలవడం జరుగుతుంది. ఈ క్రమంలోనే వారం 10 రోజులు ఖచ్చితంగా ముఖ్యమైన నేతలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు కావచ్చు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట అనునిత్యం తిరగడంతో పాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తదితర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం జరుగుతుంది ఉప్పల వెంకటేష్. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 90 రోజుల్లోనే ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అమలు చేయడం లేదు అనే కోణంలో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది, పోస్టర్లు వేయడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమేమి హామీలు ఇవ్వడం జరిగింది, 90 రోజులు కాదు 420 రోజులు దాటినప్పటి కూడా హామీలు నెరవేర్చడం లేదనే కోణంలో పోస్టర్లు ఆవిష్కరించడం అనేది, పోస్టర్లు అంటించడం అనేది కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామం, ప్రతి తండలో కూడా గల్లీలో గోడలని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, అమలు చేయనటువంటి హామీలన్నింటినీ కూడా ఉప్పల వెంకటేష్ పూర్తిగా అంటించడం జరిగింది పోస్టర్ల క్రమంలో. ఈ క్రమంలోనే కల్వకుర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా ఉప్పల వెంకటేష్ ఒక బలమైన అభ్యర్థిగా నిలబడున్నారు. దీనికి కారణం ఏంటంటే గత దశాబ్ద కాలానికి పైగా కల్వకుర్తి నియోజకవర్గంలో రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉప్పల వెంకటేష్ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీగా తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలోని తన ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది. అదేవిధంగా నిరంతరం ప్రజా సమస్యల గురించి ఆయన పోరాటం చేయడం జరిగింది జెడ్పీ సమావేశాలు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉప్పల వెంకటేష్ కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక పేరు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకు సంబంధించి ఏవైతే వాళ్ళకు విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి, అదేవిధంగా కూడు, గూడు, గుడ్డ అనే క్రమంలో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనే కోణంలో ఉప్పల వెంకటేష్ ఇప్పటికే వందలాది మంది పేద ప్రజలకి ఇండ్లు నిర్మించడం జరిగింది తన సొంత ఖర్చులతో. అదేవిధంగా వేలాది మంది విద్యార్థులని తన ట్రస్ట్ ద్వారా, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చదివించడం జరుగుతుంది. కాబట్టి ఉప్పల వెంకటేష్ ట్రస్ట్ ద్వారా చదివిన అనేక మంది పిల్లలు ఇప్పటికే ఉన్నత ఉద్యోగాలు స్థిరపడడం జరిగింది. ఇంజనీర్లుగా, అదేవిధంగా డాక్టర్లుగా, లేదంటే వివిధ దేశాలు, అమెరికా లాంటి ప్రముఖమైన దేశాలలో స్థిరపడడం జరిగింది, ఉద్యోగాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఉప్పల వెంకటేష్ సంబంధించిన అనుచరులందరూ కూడా పేర్కొనడం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉప్పల వెంకటేష్ బరిలో నిలవడం ఖాయం. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకు స్పందించి కల్వకుర్తి నియోజకవర్గంలో తన వంతు పాత్ర పోషిస్తూ ప్రజా వ్యతిరేక పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయడం జరుగుతుంది. ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేయడం జరుగుతుందనే కోణంలో ఆయన అనుచరులు పేర్కొనడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వార్తని ప్రధానంగా ఈరోజు నిన్న నుంచి హల్చల్ చేయడం జరుగుతుంది. ఉప్పల వెంకటేష్ కుటుంబ సభ్యులు నిన్న కల్వకుంట్ల కవిత కలవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులతో చర్చలు నిర్వహించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఉప్పల వెంకటేష్ 2 కొడుకులు, 2 కోడలు కూడా వైద్యులుగా కొనసాగుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ పేద ప్రజలకి గ్రామాలు, తండాల వద్దకు వెళ్లి వాళ్ళకు వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇతర అంశాలను తన కుటుంబ సభ్యులు ఏ విధంగా కల్వకుర్తి నియోజకవర్గం సేవ చేయడం జరుగుతుందో ఉప్పల వెంకటేష్ చెప్పడం జరిగింది. అనంతరం జాగృతి జిల్లా అధ్యక్షురాలు కల్వకుర్తికి సంబంధించినటువంటి పావని రెడ్డి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఉప్పల వెంకటేష్ తో పాటు కల్వకుంట్ల కవిత ఆమె ఇంటి వద్దకు వెళ్లి హైదరాబాద్ లోని ఇంటి వద్దకు వెళ్లి అక్కడ పావనిని పరామర్శించడం జరిగింది. నిజంగా ఒక జాగృతి జిల్లా అధ్యక్షురాలుగా, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో 2 దఫాలు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈరోజు పావని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం నిజంగా దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు మిత్రులారా.